ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం విద్య. మరి విద్య అంటే ఏంటిది అంటే ప్రవర్తనలో అభిలషణమైన మార్పులను తీసుకురావడాన్ని మనం ఇక్కడ విద్య అంటాం. ఓకే, అభిలషణమైన మార్పులు. మరి ఏంటివి ఈ అభిలషణమైన మార్పులు అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో కానీ, నైపుణ్యంలో కానీ, అంతేకాకుండా విజ్ఞానంలో కానీ, ఆ వ్యక్తి యొక్క వైఖరిలో కానీ, ఆ వ్యక్తి నమ్మే నమ్మకాలలో కానీ ఈ అభిలషమైన మార్పులను తీసుకురావడాన్ని మనం ఏమంటామంటే విద్య అని అంటాం. ఓకే, మళ్ళీ ఈ విద్య అనేది మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. ఓకే, అది ఏంటివి అనే విషయానికి వస్తే అవి ఒకటి నియత విద్య, అనియత విద్య, గ్రామంలో విస్తరణ విద్య. అని 3 రకాలుగా ఉంటుంది. మరి ఈ నియత విద్య అంటే ఏంటిది అనే విషయానికి వస్తే ఇది ప్రాథమిక పాఠశాల నుండి విశ్వవిద్యాలయంలో పొందే డిగ్రీలు, డిప్లొమాలకు సంబంధించిన విద్యా వ్యవస్థే ఈ యొక్క నియత విద్య. అంటే ఇది ఒక అధికార ఆధార చట్టంకు సంబంధించిన విద్యా వ్యవస్థ. మరి అధికార ఆధార చట్టంకు సంబంధించిన విద్యా వ్యవస్థ అంటే ఏంటిది అంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నాం డిగ్రీలు, డిప్లొమాలు. ఇప్పుడు మీరు అగ్రికల్చర్ డిప్లొమా చేస్తారు, చేసి ఏం చేస్తారు, ఏవో ఎగ్జామ్ పడ్డప్పుడు ఏవో రాసి ఏవో జాబ్ కొట్టినారు అనుకోండి. ఆ ఏవో జాబ్ ఏంటిది, అది ఒక అధికారానికి సంబంధించింది. అంటే ఈ డిప్లొమా చేసి మీరు ఒక అధికారి అయ్యారు కదా, అటువంటి విద్య ఏంటిదంటే ఈ యొక్క నియత విద్య. ఇందులో డిగ్రీలు ఉండొచ్చు లేదా డిప్లొమాలు అనేటివి ఉండొచ్చు. అంటే ఆ సర్టిఫికెట్ తోని మళ్ళీ మీరు ఏమవుతారంటే ఒక అధికారి అవుతారు. అధికార ఆధార చట్టంకు సంబంధించిన విద్యా వ్యవస్థే ఈ యొక్క నియత విద్య. ఓకే, ఇది ఏకరూపకత విద్యా వ్యవస్థ. ఓకే, ఇది ఏంటిది అంటే ఏకరూపకత విద్యా వ్యవస్థ, అంటే ఒకే రూపంగా ఉంటుంది ఇది. ఓకేనా, తర్వాత సంపూర్ణంగా ఉంటుంది ఈ యొక్క విద్యా వ్యవస్థ అనేది. నియత విద్య అనేది ఏకరూపకత విద్యా వ్యవస్థ మరియు సంపూర్ణమైన విద్యా వ్యవస్థే ఈ విద్య ఏంటిదంటే ఈ యొక్క నియత విద్య. ఓకే, ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సినవి ఏంటివి అంటే ఒకటి ఏకరూపకత విద్యా వ్యవస్థ అని అడుగుతాడు, ఏకరూపకత వ్యవస్థ. ఇంకోటి డిగ్రీలు, డిప్లొమాలు అని అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమన్నా అడగచ్చు అంటే అధికార ఆధార చట్టంకు సంబంధించిన వ్యవస్థ. అధికార ఆధార చట్టంకు సంబంధించిన విద్యా వ్యవస్థ ఏంటిది అని అంటే ఈ యొక్క నియత విద్య అని మీరు ఆన్సర్ చేయవలసి వస్తుంది. ఓకే, నెక్స్ట్ అనియత విద్య. మరి ఈ అనియత విద్య అంటే ఏంటిది అనే విషయానికి వస్తే ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ప్రోగు చేసిన జ్ఞానము, నైపుణ్యాలు మరియు ప్రవృత్తులు మరి ఇవన్నీ ఏంటి అంటే ఆ వ్యక్తి ఏదైతే జ్ఞానాన్ని సంపాదిస్తారో లేదా నైపుణ్యాన్ని సంపాదిస్తారో లేదా తన యొక్క వైఖరిలో కొంత మార్పును చెందుతారో అది ఎక్కడి నుండి వస్తుందంటే అనుభవాల నుండి సంపాదించు జ్ఞానం అన్నమాట. ఆ అనుభవాల నుండి సంపాదించే జ్ఞానము కానీ, నైపుణ్యం కానీ, ప్రవృత్తిని మనం ఇక్కడ ఏమంటామనంటే
అనియత విద్య అని అంటారు. ఓకే, మరి ఈ అనుభవాలు అనేటివి ఎక్కడి నుండి వస్తాయి అంటే తను రోజు నివసించే ఇల్లు కానీ లేదా ఆ వ్యక్తి రోజు ఆడుకునే ఆట స్థలాల నుంచి కానీ లేదా ఆ వ్యక్తి నివసించే పరిసర పరిస్థితులలో నుండి కానీ అక్కడ నుండి అనుభవాలను పొంది తన జ్ఞానాన్ని కానీ ప్రవృత్తిని కానీ నైపుణ్యాన్ని కానీ పెంపొందించుకోవడాన్ని ఇక్కడ అనియత విద్య అని అంటాం. మరి ఈ అనియత విద్య అనేది ఏంటిది అంటే ఒక అజన్మాంతక విద్యా వ్యవస్థ. అంటే దీనికి ఎండింగ్ అనేది ఉండదు. కాబట్టి దీని యొక్క అనియత విద్యనే మనం ఇక్కడ ఏమని అంటాము అంటే అజన్మాంతక విద్యా వ్యవస్థ అని అంటాం. ఓకే, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటివి అంటే ఇప్పుడు ఈ యొక్క అనియత విద్యలో ఇది ఏంటిది అనుభవాల ద్వారా వస్తుంది. అనుభవాల ద్వారా సంపాదించు విద్య, అనుభవం. ఓకే, అనుభవం ద్వారా సంపాదించు విద్యా వ్యవస్థ. నెక్స్ట్ అజన్మాంతక విద్యా వ్యవస్థ ఏంటిది అంటే కూడా మీరేం పెట్టాలి అంటే అనియత విద్య అని పెట్టాలి. అజన్మాంతక విద్యా వ్యవస్థ ఏంటిది అంటే అనియత విద్య. ఓకే, నెక్స్ట్ గ్రామంలో లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్య. మరి ఈ గ్రామంలో లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్య అంటే ఏం లేదు, ఇక్కడ పేరులోనే ఉంది. గ్రామంలో కానీ లేదా వ్యవసాయ భూముల్లో కానీ ఏంటంటే తన నైపుణ్యాలను ప్రవృత్తులను లేకపోతే జ్ఞానాన్ని పెంపొందించుకోవడాన్ని ఏమంటామంటే గ్రామంలో లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్య అంటాం. మరి ఇక్కడ ఏంటంటే ఈ గ్రామంలో వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్య ఈ నియత విద్యకి అనియత ఈ యొక్క గ్రామంలో విస్తరణ విద్యకి పోల్చుకుంటే ఈ గ్రామంలో విస్తరణ విద్య లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్యలో వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు అందరూ ఒకటే ఏజ్ వారు ఉంటారా? ఉండరు కదా. విభిన్న వయసుల వారు అంటే విభిన్న ఏజ్ వారు ఉంటారు. అంతేకాకుండా ఇంకా విభిన్న వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇందులో ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఈ విధంగా ఇదేంటంటే ఇక్కడ మనం నియత విద్య ఏమని చెప్పుకున్నామో అధికార ఆధార చట్టంకు సంబంధించిన విద్యా వ్యవస్థ అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ గ్రామంలో విస్తరణ విద్య అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏఈఓ అయ్యావు. ఏఈఓ అయ్యి ఎవరికి నువ్వు సలహాలు ఇస్తావు? వ్యవసాయదారులకే సలహాలు ఇస్తారు కదా. కాబట్టి ఇదేంటిదంటే గ్రామంలో విస్తరణ విద్య లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్య అనేది ఏంటిదంటే అధికార ఆధార చట్టం నుండి బయటకు తీసుకువచ్చిన విద్యా వ్యవస్థ. ఓకే, అధికార ఆధార చట్టం నుండి బయటకు తీసుకొచ్చిన విద్యా వ్యవస్థనేమో గ్రామంలో విస్తరణ విద్య లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్య. అదే నియత విద్య అంటే ఏంటిదేమో అధికార ఆధార చట్టంకు సంబంధించిన విద్యా వ్యవస్థ. ఇది డిఫరెన్స్ గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలి మీరు ఇప్పుడు అంటే అధికార ఆధార చట్టంకు అధికార ఆధార చట్టం నుండి బయటకు తీసుకువచ్చిన విద్యా వ్యవస్థ అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ నియత విద్య మరియు అనియత విద్య అదేవిధంగా గ్రామంలో విస్తరణ విద్య లేదా వ్యవసాయ భూముల్లో నుండి విస్తరణ విద్య అనే దాని నుండి ఈ విధంగా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఓకే, నియత విద్య అంటే ఏంటిది? ఏకరూపకత కలిగిన విద్యా వ్యవస్థ, డిగ్రీలు డిప్లొమాలను సంపాదించు విద్యా వ్యవస్థ, అధికార ఆధార చట్టంకు సంబంధించిన విద్యా వ్యవస్థ అని ఆ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. అనియత విద్య అంటే ఏంటిది అని అంటే అనుభవాల ద్వారా వచ్చే విద్య. నెక్స్ట్ ఇది అజన్మాంతక విద్య, ఎండింగ్ అనేది ఉండదు. అనుభవాలు కాబట్టి అనుభవం ఎప్పటికీ ఏదో ఒక అనుభవం అనేది ఏర్పడుతూనే ఉంటుంది కాబట్టి ఇది అజన్మాంతక విద్య. నెక్స్ట్ గ్రామంలో లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్య అంటే అధికార ఆధార చట్టం నుండి బయటకు తీసుకొచ్చి ఎన్నుకోబడే విద్య. ఓకే,
క్లియర్. మరి ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటి, నియత విద్య, అనియత విద్య, గ్రామంలో విస్తరణ విద్య అని చెప్పుకున్నాం కదా. ఈ నియత విద్య మరియు అంతేకాకుండా గ్రామంలో లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్య, గ్రామం లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్య మధ్య గల డిఫరెన్స్, తేడాలు ఏంటివి అనేది మనం ఇప్పుడు అందులో ఉన్న కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్ని మనం చర్చించుకుందాం. అయితే ఈ నియత విద్య ఏదైతే ఉందో, ఈ నియత విద్య అంటే ఏంటిది, డిగ్రీలు డిప్లొమాలు అనుకున్నాం కదా, అది బోధించేది ఎవరు మరి? ఉపాధ్యాయుడే కదా. అయితే తరగతి గదిలో బోధించేటప్పుడు ఆ ఒక్క ఉపాధ్యాయుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే యువకులకు అభివృద్ధి మార్గాలను తెలియపరచడం. ఎవరికి? యువకులకి. గుర్తుపెట్టుకోండి, యువకులకు ఏంటిది? అభివృద్ధి మార్గాలను తెలియజేయడం. ఓకే, నియత విద్య. మరి గ్రామంలో లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్య ఇదేంటిది మరి అంటే వాస్తవ జీవితంలో ఉపయోగపడే అభివృద్ధి విధానాన్ని ఎవరెవరికి అంటే పెద్దవారికి మరియు అలాగే యువకులకు ఓకే, వాస్తవ జీవితంలో ఏదైతే వారికి ఉపయోగపడుతుందో ఆ ఉపయోగపడే విధానాన్ని అభివృద్ధి చేసేది ఎవరికంటే పెద్దవారికి, యువకులకు అభివృద్ధి చేయడాన్నేమో గ్రామంలో లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్య అంటాం. ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు, యువకులు ఉంటారు, ఇద్దరు ఉంటారు. కానీ నియత విద్యలో ఏంటంటే ఉపాధ్యాయుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? యువకులకు అభివృద్ధి మార్గాలను తెలియజేయడం. ఇక్కడ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెద్దవారికి, యువకులకు నిత్య జీవితంలో ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయడం. అది గుర్తుంచుకోవాలి పాయింట్. ఎగ్జామినేషన్ పాయింట్లో ఆ విధంగా అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ మరి ఈ యొక్క నియత విద్య అంటే ఏంటి అంటే మీరు డిప్లొమా అనేది క్లాసుకు పోకుండా చేసిరా? లేదు కదా. క్లాసుకు తప్పనిసరిగా క్లాసులు అటెండ్ అయినారు కదా. ఇక్కడ ఏంటంటే నియత విద్యలో తరగతి గదులు ఉంటాయి. నెక్స్ట్ ఆ తరగతి గదులకు ఆ క్లాసెస్కి ఏంటంటే అటెండెన్స్ అనే విధానం ఉంటుంది. కానీ ఈ యొక్క గ్రామంలో లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్యకి అటెండెన్స్ సిస్టమ్ అనేది ఉండదు. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే ఎవరైనా ఇష్టపూర్వకంగా రావచ్చు, వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నిర్బంధం అనేది ఇందులో ఉండదు. కానీ ఇందులో నిర్బంధం ఉంటుంది. టీచర్ ఏం చెప్తే అది చేయాలి. కూర్చోమంటే కూర్చోవాలి, బయటికి పోవద్దు అంటే అలాగే కూర్చోవాలి. మనకి ఆకలైనా దూపైనా ఏదైనా సరే అక్కడ కూర్చోమన్నాడంటే ఖచ్చితంగా అక్కడనే కూర్చోవాలి. అది ఏంటిదంటే నియత విద్య. ఓకే. నెక్స్ట్ మరి ఇంకా ఈ యొక్క నియత విద్యలో ఏం చేస్తారంటే సర్వసాధారణంగా వారి యొక్క వయసు అనేది అందరిది ఇంచుమించు సమానంగా ఉంటుంది నియత విద్యలో. అదే మరి ఈ యొక్క గ్రామంలో లేదా వ్యవసాయ భూముల్లో ఇక్కడ విద్యలో ఏంటంటే విభిన్న వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు, విభిన్న వయసులకు సంబంధించిన వాళ్ళు అంటే పెద్దవారు ఉంటారు, యువకులు ఉంటారు, ఇంకా వృద్ధులు కూడా ఉంటారు అన్నమాట. అది ఓకే, అది డిఫరెన్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ యొక్క ఇది చాలా ఇంపార్టెంట్. నియత విద్యలో ఏంటంటే టైం టేబుల్, దీన్నే తెలుగులో ఏమంటాం, కాల నిర్ణయ పట్టిక. ఓకే, కాల నిర్ణయ పట్టిక అనేది ఈ నియత విద్యలో ఉంటుంది. మరి ఈ గ్రామంలో లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్యలో ఏంటంటే కాల నిర్ణయ పట్టిక, ఒక నిర్ణీత టైం టేబుల్ అనేది
ఉండదు. ఇష్టపూర్వకంగా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వినొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, అది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నియత విద్యలో తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధిస్తాడు, పిల్లలు ఏం చేస్తారంటే దాన్ని కరెక్ట్గా వింటుంటారు. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్ మెయిన్గా ఉపాధ్యాయుల వయసు పిల్లల వయసు కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే పిల్లలు కరెక్ట్గా సిన్సియర్గా వింటారు. ఓకే, అంటే ఇక్కడ బోధన చేయడం సులభం అవుతుంది ఇందులో నియత విద్యలో. ఓకే, మరి ఈ యొక్క గ్రామంలో లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్యలో ఏంటంటే ఆ బోధించేవాడు వయసు కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం, పెద్దవాళ్ళు, వృద్ధులు, యువకులు ఉంటారని చెప్పుకున్నాం. అక్కడ ఏంటంటే బోధించడం అనేది ఏమవుతుందంటే ఈ యొక్క విద్యలో కష్టం అనేది అవుతుంది. ఎందుకంటే విభిన్న వయసు వాళ్ళు ఉంటారు. అంటే ఆ బోధించే బోధకుడి అంటే ఆ ఉపాధ్యాయుడు అని అనుకుందాం, ఉపాధ్యాయుని వయసు కంటే కూడా ఎక్కువగా వయసు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వినరు, కాబట్టి బోధించడం కొంచెం కష్టం అనేది అవుతుంది. ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ ఏంటంటే నియత విద్య మరియు గ్రామంలో లేదా వ్యవసాయ భూముల్లో విస్తరణ విద్య మీద ఈ పాయింట్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఈ విధంగా నేను చెప్పిన పాయింట్స్ గుర్తుంచుకోండి. ఓకే ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే విస్తరణ విద్య. విస్తరణ విద్య దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమనుకుంటాము అంటే ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్. ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అనుకుంటాం. ఓకే, విస్తరణ విద్య లేదా దీన్నే ఇంగ్లీష్లో ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అనుకుంటాం. మరి దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అని ఎందుకు అనుకుంటామని ఇప్పుడు చెప్పిందో అంటే ఇప్పుడు చెప్తా వినండి. ఈ ఎక్స్టెన్షన్ అనేది ఉంది కదా, ఈ ఎక్స్టెన్షన్ లేదా ఈ విస్తరణ అనే పదం ఏంటంటే రెండు లాటిన్ పదాల నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఓకే, రెండు లాటిన్ పదాల నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఆ రెండు లాటిన్ పదాలు ఏంటివి అనే విషయానికి వస్తే అవి ఒకటి ఎక్స్. ఓకే, నెక్స్ట్ మరి రెండవ పదం ఏంటిది అంటే టెన్షియో. ఓకే, మరి ఈ ఎక్స్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటిది అంటే బయటకు. బయటకు. మరి టెన్షియో అంటే మీనింగ్ ఏంటిదంటే విస్తరింపజేయడం లేదా సాగదీయడం అని వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే విస్తరింపజేయడం. విస్తరింప చేయడం, బయటకు విస్తరింప విద్య, దీన్నే ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అంటాం. మరి ఇది ఏ భాష నుండి వచ్చింది తీసుకున్నారు అని చెప్పాను? లాటిన్. ఇది గుర్తుంచుకోండి, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అంటే ఈ డిప్లొమా వాళ్ళు అగ్రిసెట్ ఎగ్జామ్ రాస్తారు కదా, అలా చాలాసార్లు అడగడం అనేది జరిగింది. ఎక్స్టెన్షన్ అనే పదం ఏ భాష నుండి తీసుకోవడం జరిగింది అని, లాటిన్. ఓకే, ఇప్పుడు అంటే ఇది ఎందుకు అగ్రిసెట్ అని చెప్పానంటే అదే పేపర్ ప్యాటర్న్ సేమ్ మనకు ఏఈఓలో కూడా వస్తుంది కాబట్టి అందులో వచ్చే క్వశ్చన్స్ ఏంటివి డిస్కస్ చేద్దాం, ప్లస్ ఏఈఓలో వచ్చిన క్వశ్చన్స్ ఏంటివి అనేది కూడా ఇక్కడ మనం చర్చించుకుందాం. ఓకేనా, కాబట్టి ఇది ఏంటంటే మొత్తంగా టోటల్గా చూసుకుంటే మనకు ఏఈఓ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుంచుకోండి అంతే. ఓకే, ఏంటిది ఎక్స్టెన్షన్ అనే పదం లాటిన్ భాష నుండి తీసుకోవడం జరిగింది. ఎక్స్ అంటే బయటకు, టెన్షియో అంటే విస్తరింపజేయడం, బయటకు విస్తరింపజేసే విద్య, దాన్నే ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అని అంటాం. మరి ఈ యొక్క ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అనే
పదాన్ని లేదా ఈ యొక్క ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అనే ఈ యొక్క విద్యా వ్యవస్థను మొట్టమొదట ఎక్కడ ఉపయోగించారు అంటే యుఎస్ఏలో ఉపయోగించారు. యుఎస్ఏలో మరి ఏ కాలేజ్ అంటే ల్యాండ్ గ్రాంట్ కాలేజ్. ఓకే, ఈ యొక్క విస్తరణ విద్య అనే దాన్ని మొట్టమొదటగా ల్యాండ్ గ్రాంట్ కాలేజ్లో, అది ఎక్కడ ఉందంటే యుఎస్ఏలో ఉంది, అక్కడ ఉపయోగించడం అనేది జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మరి ఈ విస్తరణ విద్య అంటే ఏంటిది అనే విషయానికి వస్తే, ఈ విస్తరణ విద్య అంటే క్షేత్రాలలో, అంటే క్షేత్రము అంటే ఏంటిది మరి వ్యవసాయ భూముల్లో వాళ్ళ యొక్క ఏమైతే ఉంటాయో సమస్యలు, ఆ సమస్యలను అంటే తరగతి గదికి బయట ఆ సమస్యలను దృష్టి కేంద్రీకరించి ఆ సమస్యలు ఏ విధంగా వచ్చాయో వాటికి అనుగుణంగా అంటే కొత్త సాంకేతికతను ఉపయోగించి సమస్యలను తీర్చడము ఏంటిదంటే ఈ యొక్క విస్తరణ విద్య అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ విస్తరణ విద్యలో విస్తరణ విద్య యొక్క కాన్సెప్ట్, ఓకే, భావన ఏంటిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. విస్తరణ విద్య భావన. ఈ విస్తరణ విద్య యొక్క ప్రాథమిక భావన లేదా అత్యంత ప్రాముఖ్యత, ఈ యొక్క విస్తరణ యొక్క అత్యంత ప్రాముఖ్యత లేదా ఈ విస్తరణ విద్య యొక్క ప్రాథమిక భావన ఏంటిది, మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే విద్యను అందించడం. విద్య, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఏ విధంగా అడుగుతారంటే విస్తరణ విద్య యొక్క ప్రాథమిక భావన ఏంటిది అని ఇచ్చి ఆప్షన్స్ ఇస్తారు. ఏంటిది మరి విస్తరణ విద్య యొక్క ప్రాథమిక భావన? విద్య. ఇంకో విధంగా కూడా అడగొచ్చు. ఇంకో విధంగా ఏ విధంగా అంటే విస్తరణ యొక్క అత్యంత ప్రాముఖ్యత ఏంటిది అని అది అడగవచ్చు. ఏంటిది మరి విస్తరణ యొక్క అత్యంత ప్రాముఖ్యత? విద్య. ఓకే, అది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇంకోటి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మరి విద్య అంటే ఏంటిది అని చెప్పుకున్నాం. అభిలషణమైన మార్పులు అంటే ప్రవర్తన, వైఖరులు, ప్రవృత్తి, ఓకే, నైపుణ్యాలలో ఎటువంటి మార్పులు అంటే అభిలషణమైన మార్పులు తీసుకురావటనే విద్య అంటామని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ విస్తరణ విద్య విధాన క్రమం యొక్క భావం గురించి తెలుసుకుందాం. విస్తరణ విద్య విధాన క్రమం యొక్క భావం. ఈ విస్తరణ విద్య యొక్క విధాన క్రమం యొక్క భావంలో టోటల్గా 5 దశలు ఉంటాయండి. ఓకేనా, ఎన్ని దశలు ఉంటాయి మొత్తం? ఇది విస్తరణ విద్యా విధాన క్రమం యొక్క భావం అనేది 5 దశలు ఉంటాయి. ఈ విస్తరణ విద్యా విధాన క్రమం యొక్క భావంను ఏర్పరిచింది ఎవరు అంటే జేపీ లీగన్స్. ఓకేనా, మరి ఈ జేపీ లీగన్స్ ఎవరు అని అంటే ఈ జేపీ లీగన్స్నే మనం ఫాదర్ ఆఫ్ అగ్రికల్చర్
ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్ వరల్డ్గా చెప్పుకుంటాం. ఓకే, జేపీ లీగన్స్. ఈ జేపీ లీగన్సే ఫాదర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్గా చెప్పుకుంటాం. ఎందులో అంటే వరల్డ్. ఓకేనా. మరి ఫాదర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఎవరు అని అంటే డాక్టర్ కేదార్నాథ్ సింగ్. ఇతనినే మనం ఏమంటామంటే ఇండియా యొక్క అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఫాదర్ అని అంటాం. ఓకే, మరి ఈ విస్తరణ విద్యా విధాన క్రమం యొక్క భావన 5 దశలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఈ 5 దశల నుండి క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అడుగుతారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. విస్తరణ విద్యా విధాన క్రమం భావనలో మొదటి దశ ఏంటిది అని అడుగుతారు. అది ఏంటిది అంటే పరిస్థితుల విశ్లేషణ. పరిస్థితుల విశ్లేషణ. విస్తరణ విద్యా విధాన క్రమం యొక్క భావనలో రెండవ దశ ఏంటిది అని అడుగుతారు. అది ఏంటిది అంటే ఉద్దేశాలను నిర్ణయించుట. ఉద్దేశములను నిర్ణయించుట. మూడవ దశ ఏంటిది అంటారు బోధన. నాలుగవ దశ ఏంటిది అంటారు మూల్యాంకనము. ఐదవ దశ ఏంటిది అని అడగొచ్చు. ఏంటిది అంటే పునరావలోకనము. ఈ విధంగా 5 దశలు ఉంటాయి. ఈ 5 దశల నుండి మొదటి దశ ఏంటిది, రెండవ దశ ఏంటిది, ఉద్దేశాలను నిర్ణయించుట. మూడవ దశ ఏంటిది బోధన. ఓకే, మరి నాలుగవ దశ ఏంటిది అంటే మూల్యాంకనము. ఐదవ దశ ఏంటిది పునరావలోకనము అని ఈ విధంగా అడుగుతారు. ఓకే, మరి పరిస్థితుల విశ్లేషణ అంటే ఏంటిది ఇక్కడ అంటే పరిస్థితులను విశ్లేషించుటకు ఆ పరిస్థితికి సంబంధించిన ఏంటిదంటే అసలైన సమాచారం అంటే వాస్తవ సమాచారం అనేది కావాలి. ఓకే, ఆ వాస్తవ సమాచారం ఏంటిది అంటే ప్రజల యొక్క ఆసక్తి అనేది ఏ విధంగా ఉంది, వాళ్ళు విద్యావంతుల లేదా నిరక్షరాస్యుల, ఓకే, వారికి ఏమి కావాలి, ఓకేనా, వాళ్ళ యొక్క సాంఘిక ఆచారాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క రీతి వైఖరి లేదా ధోరణులు అంటాం కదా, ఆ ధోరణులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క భౌతిక పరిస్థితులు ఏంటివి, ఆర్థిక పరిస్థితులు ఏంటివి, వాళ్ళ యొక్క గృహ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఓకే, ఇటువంటి సమాచారాన్ని కలిగి ఉండడాన్ని ఏమంటామంటే విశ్లేషించడాన్ని, అనలైజ్ చేయడాన్ని ఏమంటామంటే పరిస్థితుల విశ్లేషణ అని అంటాం. ఓకే, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, మంచిగా ఉన్నారా, మంచిగా మాట్లాడుతున్నారా, మంచిగా మాట్లాడడం వస్తుందా, ఓకేనా, వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారా, ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉన్నారా, అలాంటి తెలుసుకోవడం అన్నట్టు, అనలైజ్ చేయడం. నెక్స్ట్ అలా అనలైజ్ చేసిన తర్వాత ఉద్దేశాలను నిర్ణయించుట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అందరూ చదువుకొని వాళ్ళు నిరక్షరాస్యులే ఉన్నారు అని అక్కడ అనలైజ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏంటి ఉద్దేశాలను నిర్ణయించుకుంటాం. అక్కడ అందరూ ఏంటంటే ఇట్లా చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఏం చేద్దామంటే వాళ్ళను కొంచెం ఎడ్యుకేట్ చేద్దాం అన్నట్టుగా ఒక ఉద్దేశాన్ని నిర్ణయించుకోవడం. ఓకే, లేకపోతే అక్కడ ఆర్థిక పరిస్థితులు చాలా వెనుకబడి ఉన్నాయి, కటిక పేదరికంలో ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి పేదరికం నుండి బయటపడడం కోసం ఏం చేయాలి అంటే ఏదో ఒకటి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయడమా, అలా ఏదో కొన్ని ఉంటాయి కదా, అలాంటి వాటిని
ఆ విధంగా ఒక ఉద్దేశాన్ని నిర్ణయించుకోవడం అన్నమాట. ఓకే, అది ఏంటిదంటే ఉద్దేశాలను నిర్ణయించుకుంటా అనేది రెండవ దశ. ఎందులో మరి అంటే అది విస్తరణ విద్యా విధాన క్రమం యొక్క భావనలో రెండవ దశ ఉద్దేశాలను నిర్ణయించుకుంటా. ఓకే, అంటే వాళ్ళ ఏంటంటే వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను తీర్చాలి. మళ్ళీ ఇందులో ఏంటంటే ఇప్పుడు ఈ సమస్యలలో ఉద్దేశాలను నిర్ణయించుకునేటప్పుడు ప్రత్యేక ఉద్దేశాలు ఉంటాయి, సాధారణ ఉద్దేశాలు ఉంటాయి. ఓకేనా, ప్రత్యేక ఉద్దేశాలు సాధారణ ఉద్దేశాలు అనేటివి ఉంటాయి. ఇప్పుడు ప్రత్యేక ఉద్దేశాలకు సాధారణ ఉద్దేశాలకు డిఫరెన్స్ ఏంటిది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీకు ఒక క్లాస్ టీచ్ చేద్దామని అనుకుంటున్నాను. క్లాస్ టీచ్ చేయాలంటే మెయిన్గా నాకేం కావాలంటే బోర్డు అనేది కావాలి. క్లాస్లో మనకు బోర్డు లేదు. మీకేం కావాలంటే ఫ్యాన్ అనేది కావాలి. ఓకే, మీ సమస్య మీరు చెప్పారు, నా సమస్య ఏంటిదంటే బోర్డు అనేది లేదు. అయితే మనం ఇద్దరం ఉన్నది క్లాస్ రూమ్లోనే. ప్రధానంగా ఈ రెండు సమస్యలు ఉన్నాయి. మెయిన్గా అందులో ఏదైతే సమస్య ఇంపార్టెంట్ అని అనుకుంటామో ఆ ఇంపార్టెంట్ సమస్యను తీర్చుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ సమస్య ఏంటిది? మీ ఫ్యానా లేకపోతే నాకు బోర్డా? బోర్డే కదా, బోర్డు ఉంటేనే కదా మీకు టీచ్ చేసేది. అదన్నమాట. ఆ విధంగా ఏంటి అంటే సాధారణ ఉద్దేశాలు ఉంటాయి, ఇంకోటి ఏంటిదంటే ప్రత్యేక ఉద్దేశాలు ఉంటాయి. ఆ ప్రత్యేక ఉద్దేశాలు ఏయో ఆ ఉద్దేశాలను నిర్ణయించుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి ఏదైతే సమస్య మెయిన్ సమస్య ఉందో ఆ మెయిన్ సమస్యను తీర్చడం కోసం ఒక ప్రణాళికను అనేది ఒక ప్లానింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడాన్ని ఇక్కడ ఏమంటామంటే ఉద్దేశాలను నిర్ణయించుట. ఓకే, ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలి అంటే ప్రణాళిక, సమస్యల కోసం ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, అది నెక్స్ట్ మూడవ దశ ఏంటిది అంటే బోధన. ఈ బోధన అంటే ఏంటిదంటే టీచింగ్. ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలి అంటే వాళ్ళకి ఏ విధంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి, అసలు ఏం చెప్పాలి అనేది ఇక్కడ బోధన అన్నట్టు. ఓకే, మరి ఈ యొక్క బోధనలో వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళను టీచ్ చేయడం కోసం వాళ్ళకు అక్కడ ఉన్న పరిసర పరిస్థితులను అంటే వాళ్ళకు అనుగుణంగా మార్చి బోధించాలి. అలాంటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆ బోధన అనేది తొందరగా ఏమైతే అందుతుంది అన్నట్టు. ఓకే, ఆ విధంగా బోధన అనేది చేయాలి. నెక్స్ట్ ఇంకా ఏంటిదంటే ఈ యొక్క బోధన కోసం ఏం చేయాలంటే ఇంకా వాళ్ళకి సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మాస్ మీడియా, ఇంకా ఏంటంటే టీవీలు కానీ లేకపోతే ప్రొజెక్టర్లను కానీ పెట్టి ఏం చేయాలంటే వాళ్ళకి అది ఇప్పుడు నేను ఏంటంటే ఎంటమాలయలో ఒకటి ఏం చెప్పుకున్నాం, కాండం తొలచి పురుగే ఉందనుకోండి. కాండం తొలచి పురుగు గురించి నేను చెప్పాలి. ఉత్తగానే కాండం తొలచి పురుగులో ఇట్లా మొగది ఇట్లా లడ్డుగుంటుంది, బక్క ఉంటుంది, ఆడది లడ్డుగుంటుంది, ఒక నల్లటి మచ్చ అనేది ఉంటుంది, కలర్ పసుపు రంగు ఉంటుంది. ఉత్తగానే ఇట్లా చెప్పుకుంటే టక్కడక్క చెప్పుకుంటా పోయిందనుకో అది మీకు అర్థమవుతుందా? కాదు. అదే దాన్ని టీవీలో కానీ లేదా ప్రొజెక్టర్లో కానీ ఆ యొక్క ఇమేజ్ని డిస్ప్లే చేసి చెప్పాను అనుకోండి, అది ఎంత చక్కగా అర్థమవుతుంది. ఆ విధంగా అంటే బోధించేటప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క మాస్ మీడియాని కానీ ఇంకా వైయక్తిక పద్ధతులను కానీ తీసుకొని ఈ బోధన అనేది చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మూల్యాంకనం. మరి ఈ మూల్యాంకనం అంటే ఏంటంటే ఇక్కడ ఏం చేశాం, బోధించారు కదా, ఆ బోధించింది ఎంతవరకు సఫలీకృతం అయ్యింది, ఎంతవరకు సక్సెస్ అయ్యింది, వాళ్ళు ఎంతవరకు విన్నారు, వాళ్ళు ఎంతవరకు అభివృద్ధి మార్గాల్లో ప్రయాణించారు అనేది తెలుసుకోవడం కోసం ఏం చేస్తామంటే ఎవాల్యూషన్, మూల్యాంకనం అనేది చేస్తాం. ఇప్పుడు నేనున్నా మీకు టీచ్ చేస్తున్నా, టీచ్ చేసిన తర్వాత నేనేం చేస్తాను, మీరు అసలు నా క్లాస్ విన్నరా లేదా అనేది తెలియడం కోసం నేను ఒకటి ఎగ్జామ్ పెడతాను. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఏం చేస్తా, ఎవరు ఎంతగా విన్నారు అనేది తెలవాలి అంటే దాన్ని కరెక్షన్ చేస్తాం, అంటే ఎవాల్యూషన్, మూల్యాంకనం చేస్తా. అప్పుడు మీరు అసలు నేను చెప్పింది ఎంతవరకు సఫలీకృతం అయ్యింది అనేది తెలుస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ బోధించినది ఎంతవరకు సఫలీకృతం అయ్యింది అనేది తెలుసుకోవడం కోసం మూల్యాంకనం అనే ప్రక్రియను చేస్తాం. ఓకేనా?
అయితే ఇక్కడ ఈ మూల్యాంకనంలో ఆశయాలు ఎంతవరకు ఖచ్చితంగా సాధించబడిందో కూడా తెలుసుకోవడం కోసం మూల్యాంకనం అనేది చేస్తాం. నెక్స్ట్ ఈ పునరావలోకనం. మరి ఈ పునరావలోకనం అంటే ఏంటిదంటే ఇంతకుముందు చెప్పుకున్న అంటే ఇక్కడ ఉద్దేశాలను నిర్ణయించుకున్నట్టు బోధన మూల్యాంకనం ఇవన్నీ చేశాం కదా. అవన్నీ చేసిన తర్వాత పాత సమస్యల నుండి ఇంకో కొత్త సమస్య పుట్టుకొస్తుంది. ఆ కొత్త సమస్య పుట్టుకొచ్చిన దాన్ని ఏం చేయాలంటే ఆ పాత సమస్యతో కలిపి మళ్ళీ దాన్ని కూడా ఆ సమస్యను కూడా పరిష్కరించుకోవాలి. దాన్ని ఏమంటామంటే ఇక్కడ పునరావలోకనము. ఇంకా మరి ఈ యొక్క పునరావలోకనంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఏంటి అంటే ఆ పాత పద్ధతిని చెప్పినప్పుడు ప్రజలు వేరే ఉంటారు. ఇప్పుడు ఈ పునరావలోకనంలో మళ్ళీ ఆ కొత్త సమస్య ఏదైతే ఏర్పడుతుందో దాన్ని మళ్ళీ ఆ సమస్యను తీర్చుకుందాం అనుకునే లోపే ప్రజలు అనేవాళ్ళు చేంజ్ అవుతారు. ఇంకోటి అప్పటికి ఇప్పటికీ భౌతిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు ఏమవుతాయంటే మార్పులు అనేటివి చెందుతాయి. ఓకే, ఈ పునరావలోకనంలో ఏమేమి పరిస్థితులు మారుతాయి అంటే భౌతిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మారుతాయి. ఇంకా ఏం మారుతుంది అంటే ప్రజలు మారుతారు. ఓకేనా, ఇంకేమవుతాయంటే విస్తరణ అధికారి ఏంటంటే ఈ కొత్త అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాలను వాటి యొక్క అభిరుచులను గుర్తించేందుకు సన్నద్ధం అనేది కావాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు పాత అయితే పాత సమస్య కదా అని ఎమ్మటే ఏం చేస్తారంటే అంతకుముందే ఏదైనా ఉంటుంది కదా సొల్యూషన్, దాన్ని తీసుకొచ్చి ఎమ్మటే అయిపోతుంది, కథం చేసేస్తారు. కానీ దాని ద్వారా కొత్త సమస్య ఏర్పడుతుంది కదా, ఆ కొత్త సమస్యను తీర్చాలంటే రెడీగా ఉండాలి కదా. ఏం కాదు, కొత్త ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఎదుర్కొందాం అన్నట్టు ఉండాలి కదా, అదన్నమాట. ఓకే, ఈ యొక్క విస్తరణ విద్య ఏదైతే ఉంటుందో ఈ విస్తరణ విద్యని మనం వ్యాపారాత్మకతో పోల్చి చూస్తాం. వ్యాపారం, ఓకే, వ్యాపారంతో పోల్చి చూసుకుంటాం. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ సేల్స్మెన్షిప్. సేల్స్మెన్షిప్తో ఎందుకు పోల్చుకుంటాము అంటే విస్తరణ అధికారి ఎవరైతే ఉంటారో తన యొక్క ఆలోచనలను అమ్ముకోవడంలో నిమగ్నమై ఉంటారు కనుక దీనిని మనం సేల్స్మెన్షిప్గా పోల్చుకుంటాం. ఓకే, విస్తరణ విద్య యొక్క ఉద్దేశాలు ఏంటివి అనే విషయానికి వస్తే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఖచ్చితంగా ఎగ్జామ్లో రావచ్చు, గుర్తుంచుకోండి. విస్తరణ యొక్క ప్రాథమిక ఆశయం ఏమిటి అని అడుగుతాడు. మళ్ళీ చెప్తున్నా, విస్తరణ యొక్క ప్రాథమిక ఆశయం ఏమిటి? విస్తరణ యొక్క ప్రాథమిక ఆశయం ఏంటిది అంటే ప్రజల అభివృద్ధి. ప్రజల అభివృద్ధి. ఓకేనా, విస్తరణ యొక్క అత్యంత ప్రాముఖ్యత లేదా విస్తరణ విద్యా విధాన క్రమం యొక్క భావన ఏంటిదంటేనేమో అక్కడ అంతకుముందు విద్య అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటిదంటే విస్తరణ యొక్క ప్రాథమిక ఆశయం. ఓకేనా, ప్రాముఖ్యత కాదు, ఆశయం. ఆశయం అంటే ఏంటిదంటే ఏంటిది ఇక్కడ ప్రజల డెవలప్మెంట్, ప్రజల అభివృద్ధి. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. విస్తరణ యొక్క ప్రిన్సిపల్స్, సూత్రాలు ఉంటాయి. అవేంటి అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి ఏంటంటే ఒక ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత అనేది ఉంటుంది. నెక్స్ట్ సివిలైజేషన్, నాగరికత. నాగరికత యొక్క ప్రాథమిక ప్రమాణం, మెజర్మెంట్ ఏంటిది అని అడగొచ్చు. ఏంటిది అంటే అది గృహం, ఇల్లు. నాగరికతకు పునాది ఏంటిదంటే ఇల్లు. ఓకే, నెక్స్ట్ మానవ జాతిలో మొదటగా శిక్షణ పొందవలసింది ఏంటిది అని కూడా అడగొచ్చు.
మానవ జాతిలో మొదటగా శిక్షణ పొందవలసింది ఏంటిదంటే కుటుంబం. ఈ కుటుంబం అభివృద్ధి చెంది అభివృద్ధి మార్గాలలో ప్రయాణిస్తే తర్వాత అతనిని అనుసరించి మళ్ళీ రిమైనింగ్ మిగతా వాళ్ళు కూడా ఆ విధంగానే ఫాలో అవుతారు. కాబట్టి మొదటగా ఎవరు శిక్షణ పొందాలి అంటే మానవ జాతిలో కుటుంబం శిక్షణ పొందాలి. ఈ ఏఈఓకి సంబంధించిన క్లాసెస్ అనేటివి మీకు కనుక కావాలి అని అనుకుంటే వెంటనే మీ మొబైల్లో ప్లే స్టోర్ ఆన్ చేసి తేజస్ అకాడమీ హనుమకొండ అని టైప్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయండి. యాప్ డిస్ప్లే అవుతుంది, తేజస్ అకాడమీ హనుమకొండ అని. యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తోనే రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసినట్లయితే టీజీపీఎస్సి కోర్సెస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే అందులో ఏఈఓ క్లాసెస్ తెలుగు మీడియం అని ఉంటుంది. దాన్ని పర్చేస్ చేసుకొని క్లాసెస్ వినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ఏదైనా వీడియో ఉంటే అది వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, అప్పుడు మీరు వినొచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.